ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ప్రసాదంపాడు అండి. ప్రసాదంపాడు ఏరియాలో మనకి ఇళ్ళ మధ్యలో ఉండేటువంటి 2 BHKలు 2 వచ్చినాయండి. ఒకే బిల్డింగ్లో 2 BHKలు 2 ఉన్నాయి. 2 సేల్కి వచ్చాయి. ఒక దానికి వచ్చేసరికి కార్ పార్కింగ్ కూడా ఉంది. ఒకసారి చూడండి, మొత్తం కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది. మొత్తం అందరూ ఫ్యామిలీసే ఉంటారు. ఇప్పుడు వచ్చేసరికి ఇల్లు చూద్దామండి. ఇది వచ్చేసరికి 2 BHK అండి. ఇది వచ్చేసరికి ఇది ఈస్ట్ ఫేస్కి ఉంది గుమ్మం. ఇంకో గుమ్మం వచ్చేసరికి నార్త్ ఫేస్ ఉంది. ఇది వచ్చేసరికి ఇటువైపు ఒక 6 అడుగులు వదిలేరు, ఉత్తరం వైపు 6 feet. మెట్లు ఉన్నాయి చూడండి. మెట్ల దగ్గర మొత్తం చాలా విశాలంగా 3 feet వదిలేరండి మెట్ల కోసమే. ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఎంట్రన్స్ అండి. ఈస్ట్ ఫేస్కి ప్లస్ నార్త్ ఫేస్కి ఉంది. ఇప్పుడు మనం నార్త్ ఫేస్లో నుంచి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసరికి మొత్తం కూడాను మార్బుల్స్ తోటే వేసిందండి, ఫ్లోరింగ్ కూడాను. ఇది బిల్డింగ్ వచ్చేసరికి 2012లో కన్స్ట్రక్షన్ చేశారండి. దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి. చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయండి. రిపేర్లు అయితే చేయించుకోవాల్సి వస్తుంది. డోర్లు కానీ ఇవి కానీ రిపేర్లు ఉన్నాయి, రిపేర్ చేయించుకోవాలి. ప్రైస్ కూడా మనకి 1 BHKలో వచ్చే రేటుకే 2 BHK వచ్చేస్తుంది. ఇది ఇంటీరియర్స్ కూడా బాగున్నాయి. ఇంటీరియర్స్ వరకు చేయించుకోవడం అవసరం లేదు. మీరు ఒక ఫ్లాట్కి అయితే కనుక పెయింట్ వేస్తున్నారు, ఇంకో ఫ్లాట్కి పెయింట్ వేయించుకుంటే బాగుంటుంది. ఇంకా సరిపోతుంది ప్రస్తుతానికి ఉండడానికి అయితే. ఇది వచ్చరికి మొత్తం హాల్ ఏరియా అండి. మొత్తం వాస్తు ప్రకారం కట్టుకున్నారు. కిచెన్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. ఒక 3-4 ఏదైనా ఫెస్టివల్కి వంటలు చేసుకోవాలన్నా కానీ నలుగురు కలిసి అక్కడే వంట చేసుకోవచ్చు. చాలా బాగుంది కూడా, ప్లేస్ చాలా పెద్దది వస్తుంది. పక్కనే వాష్ ఏరియా కూడా ఉంటుంది. వాష్ ఏరియా కూడా చూపిస్తారండి. ఆ పక్కన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చూడండి. పక్కన మొత్తం కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా ఇది. ఇది వాష్ ఏరియా పెద్దది వచ్చిందండి. చూడండి, మొత్తం పక్కన మొత్తం కూడా అపార్ట్మెంట్సే ఉన్నాయండి, ఇండివిజువల్ హౌసెస్. ఇప్పుడు వచ్చేసరికి ఒక బెడ్రూమ్లో చూద్దామండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేస్తుంది. ఇందులో వచ్చే బాత్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టైప్ ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసరికి చాలా లావిష్గా ఉందండి. ఫ్లాట్ తగ్గట్టుగా బెడ్రూమ్ కూడా సైజ్ పెద్ద వస్తుంది. ఈ చిన్న రిపేర్లు ఉన్నాయండి. చిన్న రిపేర్లు చేయించుకుంటే మీకు కొత్త ఫ్లాట్ లాగా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసరికి మనకి చెప్పాం కదండి మీకు 1 BHK ప్రైస్కి 2 BHK వస్తుందండి. ఇది వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 26 లక్షలు చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడవచ్చండి, కూర్చోండి. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఫోన్ చేయండి సార్, కింద నెంబర్కి. డిస్క్రిప్షన్లో ఒక డీటెయిల్స్ మెన్షన్ చేస్తారండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి.